జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మరి ఈరోజు ఫుల్గా తిన్నాను, ఈరోజు ఫుల్గా తిన్నాను అనుకుంటే రేపు తినకుండా ఉంటే సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులరా. మరి 24 గంటలు వర్క్ చేశాను, ఇక పని చేయని అవసరం లేదు మరి అనుకుంటే సరిపోతుందా? ప్రతిరోజు ప్రతి నిత్యం పని చేస్తూనే ఉండాలి. అంతేకాదు సక్సెస్ రావటం లేదు, ప్రతిరోజు కష్టపడుతున్నాను అంటే సరిపోతుందా? సక్సెస్ వచ్చే వరకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మరి ఆల్వా ఎడిసన్ గారు 9999 తడవలు ప్రయత్నం చేసి మరి విద్యుత్ బల్బును కనుగొన్నాడు. మరి ఆయన ఎంత ఓర్పు ఎంత సహనం ఉంటే మరి విద్యుత్ బల్బును కనుగొన్నాడు. మరి అంతేకాదు ఆయన చేసిన శ్రమ ఓర్పు మరి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించటం వల్ల ఈ ప్రపంచానికి వెలుగునిచ్చాడు. మరి నీవు ఎలా ఉన్నావు? మరి నువ్వు కూడా ఒక ఎడిసన్ లాగా తయారవ్వాలి అంటే మరి నువ్వు కూడా మంచి లక్ష్యాన్ని పెట్టుకొని మరి ఆ లక్ష్య సాధనకు నిరంతరం ప్రయత్నం చేస్తే మరి నీ జీవితంలో నీవు అనుకున్నది సాధించగలవు. ఇట్లు జై భీమ్, మీ శివనాగార్జున. మరి ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివనాగార్జున.